ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత మరిస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ పార్లమెంట్ వేదికగా జరిగిన చర్చలు ఇంకేం లేదు, మేము వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే జనాభా లెక్కల ప్రాతిపదికన. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏం మోసం చేయాలనుకుంటుంది? జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగాలనుకుంటుంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం కదా. మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, 50% పెంచుతుంది, అదే మాట్లాడుతాం. అంటే వివరించి చెప్పగలిగినటువంటి మేధావులు సమాజంలో కరువు అయ్యారు. మేధావులు కూడా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి దిశలో నిజం చెప్పకుండా చంపేస్తున్నారు. జనాభా లెక్కల ప్రాతిపదికన కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలు కనీసం ఒక 100 సీట్లు కోల్పోతాయి. ఎందుకంటే ఇక్కడ జనాభా తగ్గుతూ వచ్చింది, ఉత్తర భారతదేశంలో పెరుగుతూ వచ్చింది కాబట్టి. ఓ పక్కన కాంగ్రెసే నియోజకవర్గాల పునర్విభజనని జనాభా లెక్కల ప్రాతిపదికన చేయమంటుంది, ఇంకో పక్కన దక్షిణాదికి అన్యాయం చేస్తారంటుంది. ఏది 50% పెంచితే ఆ అన్యాయం జరగకూడదని 50% పెంచాలని నిర్ణయించి దెన్ అక్కడ కాంగ్రెస్ చేస్తున్న మోసం గ్రహించాల్సి ఉంది. అంటే వాళ్ళకు స్పష్టత లేదు. మోడీ పెట్టాడు కాబట్టి వ్యతిరేకించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లుకి అనుకూలం, కానీ డీలిమిటేషన్ చేయకుండా చేయాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీనే పెట్టి రాజ్యసభలో అప్పుడు చప్పట్లు కొట్టారే. ఇవాళ రోజున ఈ కొంచెమే సీట్లు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నియోజకవర్గాలు పెరిగితే సీట్లు మహిళలకు 230 దాకా వస్తాయి కదా, 850లో. దెన్ అది ఉపయోగం కదా మహిళలకి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇకపోతే ఈ రిజర్వేషన్లకి సంబంధించి ఇందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉండాలంటే ఎస్సీ ఎస్టీలలో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు వస్తుంది. అలాగే ఓసీలో కూడా మహిళలకి 30% వస్తుంది. ఓబీసీలో ఓబీసీ రిజర్వేషన్ అనేది ఉంది అసలు. ఇది పార్లమెంటు ఎన్నికల్లో దాన్ని ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ తీసుకొస్తాడు. పైగా ఓ విచిత్రమైన స్టేట్మెంట్ అనమాట. బీజేపీ ఎప్పుడు మహిళలకు ఇవ్వలేదు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అని మళ్ళీ ఆయనే నాలికి గడుచుకుని 21 ఎమ్మెల్యే సీఎంలో ఓ మహిళకి ఇచ్చినా ఆవిడకి పెద్ద పవర్ లేదు ఢిల్లీ సీఎంకి. ఇంతకుముందే ఉమాభారతిని సీఎంని చేసింది బీజేపీ, సుష్మా స్వరాజ్ని సీఎంని చేసింది బీజేపీ. అవి మర్చిపోయాడు ఆయన. సరే, అది ఆయన అంటే ఏదో ఒకటి మాట్లాడాలి అంతే. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారా అంటే నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్నారు కాబట్టి. ఎందుకు చేయకూడదురా నాయన అంటే నియోజకవర్గాల పునర్విభజన జనాభా లెక్కల ప్రాతిపదికన జరగాలి. విపక్షాలన్నీ అడిగేది అది. అదే జరిగితే ఈశాన్యం నష్టపోతుంది, పశ్చిమం నష్టపోతుంది, దక్షిణాది నష్టపోతుంది. అది తెలిసినా అది మాట్లాడుతున్నప్పుడు నార్త్కి ఆధిపత్యం వస్తుంది. అది మళ్ళీ బీజేపీకి ఎఫెక్ట్. అంటే వీళ్ళకి మోడీ పెట్టాడు కాబట్టి ద్వేషించాలి, అంతకుమించి మరేం కనిపించట్లేదు.